విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. 15 రోజుల్లోనే వరద పరిహారం, దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఆర్థిక ప్యాకేజీ, వరద బాధితులకు 602 కోట్ల పరిహారం, అత్యంత పారదర్శకంగా నష్టగణన, త్వరలో ఆపరేషన్ బుడమేరు, సీఎం సహాయ నిధికి రికార్డు స్థాయిలో 400 కోట్ల విరాళాలు, దాతలకు పాదాభివందనం, బాధితులకు సాయంలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టాం, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే మెక్కలు ఎరగదీస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. వరద బాధితులకి పరిహారం పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్తను మెయిన్ హెడ్డింగ్ ఐటమ్గా ఆంధ్రప్రభ ఇచ్చింది. అయితే చేశారు నిన్న 15 రోజుల్లోని వరద పరిహారం బాగానే ఉంది అంతవరకు. కానీ ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఆర్థిక ప్యాకేజీ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఆర్థిక ప్యాకేజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వవు జగన్మోహన్ రెడ్డి అని అడిగిండు. దానికంటే ఇలా సగం కూడా ఇవ్వట్లే, దాంట్లో సగమే ఇస్తాడు. ఎట్లయితే దేశంలో ఎక్కడ లేని విధంగా వరదలు కూడా అదే విధంగా వచ్చినాయి, దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా వచ్చినప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగానే ఇవ్వాలిగా, కానీ అట్లా ఇస్తాడా? కానీ పొగిడే కార్యక్రమం కొన్ని పత్రికలు పైకెత్తే కార్యక్రమం చేస్తున్నాయి, కానీ వాస్తవంగా బాధితులకి ఇక పూర్తిగా న్యాయం జరగలేదు. ఒక ఎకరానికి 10,000 ఇస్తాడు. గతంలో 20,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ తప్ప పై ఫ్లోర్లు పోయిన వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి 10,000 ఇస్తాడు. ఇట్లాంటి మొత్తం మీద 602 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేశారు. కానీ నష్ట అంచనా 7,600 కోట్ల రూపాయలు చేశారు. 7,600 కోట్ల రూపాయలు నష్టాన్ని అంచనా వేశారు వరద బాధితులకు సంబంధించి. కానీ ఇచ్చింది 10% కూడా ఇవ్వలేదు, 602 కోట్లే. దాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా 15 రోజుల్లో ఇచ్చారు. ఎక్కడా లేని విధంగా అత్యంత ఎక్కువ ప్యాకేజీ ఇచ్చారంటున్నారు. అసలు మీరు ఇచ్చే ప్యాకేజీ ఏమోలో సరిపోద్ది వాళ్ళకి? వరదకు పంటలు కొట్టకపోయినా, ఇళ్ళు కొట్టకపోయినా, ఇళ్లలో ఉన్న బురదని క్లీన్ చేయడానికి కూడా సరిపోదు ఇవాళ అని ఇవాళ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. 602 కోట్లు ఇచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చినాం. మీరు అంచనా వేసిందే 7,600 కోట్లు, ఇచ్చింది 600 కోట్లు, కనీసం 10% కూడా ఇవ్వలేదు. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకోటి ఇక్కడ ఇంకో కీలకమైన పాయింట్, వరద బాధితులకు 602 కోట్ల పరిహారం పంపిణీ, సీఎం సహాయ నిధికి రికార్డు స్థాయిలో 400 కోట్లు విరాళాలే వచ్చినాయి. 400 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినాయి. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చారు. మరి విరాళాలే 400 కోట్లు ఇస్తే నువ్వు ఇచ్చింది ఏంది? 202 కోట్లే కదా. మరి ఎడిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది, కేంద్రం సాయంతో ఇవాళ మనం నిలబడ్డామని. ఏంది నువ్వు చేసిన సాయమో, కేంద్రం చేసిన సాయమో, కేంద్రం నుంచి తెచ్చింది. విరాళాలు ఇచ్చినాయే నువ్వు మస్తుంటే, మరి మీరు ఇచ్చింది ఏంది? మీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చింది ఏంది? దానివల్ల ఒరిగింది ఏంది ప్రజలకి? ఇలా కనీసం ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు కేంద్రం నుంచి తెచ్చే సాహసం కానీ, ఆ ధైర్యం కానీ, అడిగే ధైర్యం కూడా లేకపోయా. 7,600 కోట్లు అంచనా వేసి 602 కోట్లు ఇచ్చి అందులో 400 కోట్లు సందాలు ఇచ్చిన వాళ్ళే ఉన్నాయి. సందాలు ఇచ్చిపోయారు వాళ్ళ మనసు కరిగి. దాంట్లో కొన్ని కిడ్ ప్రోకోలు కూడా ఉన్నాయి. మళ్ళా వాళ్ళు ఇచ్చినే పంపిణీ చేసి మొన్న బుద్ధ వెంకన్న క్యాంపు కార్యాలయంలో ఇదే పరిస్థితి. ఎవరెవరో వచ్చి దాతలు ఇస్తే ఆ దాతలు ఇచ్చిన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీద పంపిణీ చేయటం, అది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పంపిణీ చేస్తుంటే పెద్ద ఎత్తున బాధితులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఇక అదే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చినే కార్పొరేట్ కంపెనీల వాళ్ళు ఇచ్చి చేతితో ఇచ్చి నేనే ఇస్తున్నా అని చెప్తుండు. ఇది కాదు, మీరు ప్రభుత్వం ఏమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందో చెప్పాలా. దేశంలోనే అత్యంత ఎక్కడా లేని విధంగా భారీ ప్యాకేజీ అట. ఎక్కడా లేని విధంగా, అది ఎక్కడైనా ఉంది, ఇక్కడే లేదు. మీరు పొగిడే కార్యక్రమం చేశారు తప్ప దేశంలో ఎక్కడా లేని విధంగా లేదు. ఆయన అంటాడు ఎక్కడా లేని విధంగా అంటాడు, ఆ ప్రపంచంలో ఎక్కడ లేదు అంటాడు. అయితే మనం రాయాలా? జరిగింది ఏంది, ఇస్తున్నది ఏంది, ఇవ్వాల్సింది ఏంది అనేది కనీసం క్యాలిక్యులేషన్ ఉండాలిగా. ఇది తొందరపడొద్దు, పదవులు ఇంకా ఉన్నాయి, ఆశావాహకులకు అభయం, కార్పొరేషన్ కొత్త చైర్మన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు. తొందరపడొద్దట, పదవులు ఇంకా ఉన్నాయట.
నిన్న నామినేటెడ్ పదవులకు సంబంధించి 20 కార్పొరేషన్లు 99 డైరెక్టర్లు మొత్తం రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈక్వేషన్స్లో ఎక్కువ 80% పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకున్నారు. ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, అసంతృప్తి వ్యక్తం చేశారట. మాకు ఏంది, మా పరిస్థితి ఏంది అని ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు, మాకు పదవి రాలేదంటే ఇంకా తొందరపడొద్దు, పదవులు ఇంకా ఉన్నాయి, పంచుకుందాం తలా ఇంత అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. కాకపోతే ఆయన అనుకున్న వాళ్ళకి, ఆయన నమ్ముకున్న వాళ్ళకైతే ముందైతే వచ్చినాయి, వాళ్ళు తొందరపడకుండా వచ్చినాయి. కనుక పార్టీ కోసం 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోరాటాలు చేసి ఏ పదవులు రాకుండా, టికెట్లు రాకుండా ఉన్నోళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి వాళ్ళని మరి పక్కన పెట్టిండా. మంత్రి పదవుల విషయంలో కూడా అదే అయింది. ధూళిపాళ నరేంద్ర, గోరెంట్ల బుచ్చే చౌదరి, గంటా శ్రీనివాసరావు ఇట్లాంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు మంత్రి పదవులు వస్తాయి వాస్తవంగాని ఆశించారు వాళ్ళకి, కానీ వాళ్ళ పక్కన పెట్టేసింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో కానీ ఆశావాహులు మీరు అభయం ఇస్తానని నేను అని చెప్తుండే వాళ్ళు ఏదో కొత్త అసంతృప్తి ఉన్నట్టుంది. తిరుమల లడ్డు వ్యవహారం సిట్టు తేలుస్తుంది. ఏం తెలిసింది సిట్టు? తిరుమల లడ్డు వ్యవహారం సిట్టు తేలవదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తేలుతాడు. డ్రాఫ్ట్ తయారు చేసి సంతకం పెట్టుతారు. సర్వేష్ట త్రిపాఠి ఆయన పేరేందో, ఐజీ, సిట్ చైర్మన్. బాబాయ్ హత్య కేసులో జగన్ సిబిఐ విచారణ ఎందుకు కోరలేదు? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం, అసలు చర్చ లేని అంశంపై వైసీపీ దుష్ప్రచారం. విశాఖలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ జరగనీయం అని మంత్రి లోకేష్ గారు చెబుతుండు. ఎప్పుడు అంతా అయిపోయాకనా? అసలు చర్చే లేదట. చర్చే లేని అంశంపై వైసీపీ రాద్ధాంతం చేస్తుంది, దుష్ప్రచారం చేస్తుంది అంటాడు. కనీసం సోయి ఉండాలి, మాట్లాడే ముందు ఎంక్వైరీ చేసుకోవాలా. చర్చ లేదా? కొన్ని సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగొద్దని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సంవత్సరాలుగా, కొన్ని వేల రోజుల నుంచి చేస్తున్నారు. అసలు చర్చే లేదంటే ఏంది? చర్చ లేనిది ఎక్కడ? ధర్నా జరగంది ఎక్కడ? నిరసన జరగంది ఎక్కడ? వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చేస్తారు. మరి మీ దృష్టిలో లేదా? మీ కళ్ళకు కనపడటం లేదా? మీరు మద్దతు ఇవ్వట్లేదు, తెలవట్లేదు. స్వయాన మొన్న మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పోయిచ్చిండు పల్లా శ్రీనివాసరావు. పోయి ఏం చెప్పొచ్చిండు? కట్టుబడి ఉన్నాం మేము అన్నాడు. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కట్టుబడి ఉన్నాం, అవసరమైతే రాజీనామాలు చేస్తాం అన్నాడు. కానీ అసలు చర్చే లేదని మీరు అంటున్నారు. మరి చర్చ లేదని ఆయన పోయాడు, ఎందుకు ప్రకటన చేసిండు? ఇది మరీ విచిత్రం, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక రాష్ట్ర మంత్రి కొన్ని వందల రోజులుగా ఆడ ఉద్యమం జరుగుతుంది, అసలు చర్చే లేదు, దుష్ప్రచారం చేస్తున్నట్టు. ఇది కాదు మీరు చేయాల్సింది. విశాఖ ప్రైవేటీకరణని కానివ్వంటున్నారు, కానీ ఏందో చెప్పాలి. ఎవరితోని కేంద్రంలో స్టేట్మెంట్ ఇప్పియాల. ఇక్కడ కూర్చొని ఒక ఆయన ఒకరోజు, ఇంకొక ఆయనకి రోజు స్టేట్మెంట్లు లేదు మేము కానివ్వంటే ఎట్లాగిద్ది? కానీయకుండా ఉండడానికి మీరు ఏం చేస్తున్నారు? అది చేయాలి. వాళ్ళు కొన్ని వందల రోజులుగా రిలే నిరాదీక్షలు, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి హామీ ఇవ్వండి, ఇగో మేము ఈ పద్ధతిలో ప్రైవేటీకరణని ఆపుతున్నాం, మీరు చేస్తున్న నిరసనకి కొన్ని వందల రోజులుగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఇగో ఈ పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మా పార్టీ స్టాండ్ని తెలిపినాం, మా ప్రభుత్వం స్టాండ్ని తెలిపినాం, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం, ఇట్లాంటి ఏదన్నట్టు చెప్పాలిగా. ఆపుతూ అంటాడు. ఎట్లా ఆపేది? ఆ పద్ధతి ఏందో చెప్పాలి కదా. ఏది చెప్పరు. అసలు నువ్వు ఆపటానికి జరగనీయమంటున్నా, అసలు చర్చే లేదంట. నాకు నువ్వు జరగనీయమనేది చెబుతూ చర్చే లేదట. ఇది ఆయన నారా లోకేష్ గారు చెప్తుండు. తిరుమల లడ్డు వ్యవహారం అయితే సిటీ తెలుసుకుంటుందట, ప్రైవేటీకరణ అయితే ఆయన ఆపుతాడట, కానీ చర్చ లేదట. చర్చ లేని దాన్ని ఆపుతానంటాడు. మరి ఆ చర్చే లేదన్నాక ఇక ఆపేది ఎక్కడిది? లడ్డు వ్యవహారం సిట్టి తేల్చిందట. సిట్టి తేల్చేది ఉండదు, ఆడేముండదు. తేల్చేది ఏందో చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పిండు. ఆడేం తేల్చాలి, ఏం రిపోర్ట్ ఇవ్వాలన్నది. ఇంకా దాంట్లో తేలేది ఏం లేదు, ఆ సిట్టి ఇచ్చేది ఏం లేదు. సేమ్ ఆయన నోటి నుంచి ఏ మాటలు అయితే వచ్చినాయో అదే మాటలతో రిపోర్ట్ ఉంటుంది. దాంట్లో తేడా లేదు, తేడా ఉండదు. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. బాబు కుట్రకు పోలీసులు వత్తాసు, వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం,
లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు పన్నాగం. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు పన్నాగం అట. వీర విధేయ పోలీసు అధికారులతో సిట్టు ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు. ముందు రోజు రాత్రే సిఐని విఆర్కు పంపిన ప్రభుత్వం తమ అనుకూల అధికారిని నియమించిన తర్వాతే ఫిర్యాదు. ఇప్పటికే వీర విధేయులతో సిట్టు. తాజాగా పోలీసు అస్త్రం. తమ కుట్రను ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు బాబు వ్యూహం. బాబు కుట్రలకు పోలీసులు వత్తాసు పలుకుతారు. మరి ఆయన వేసుకున్న ఆఫీసర్లే కదా, పలకపోతే ఏం చేస్తారు? బాబు కుట్రలు చేసినా, బాబు మంచి చేసినా దానికి వత్తాసు పలకాల్సిందే ఆఫీసర్లు, తప్పదు. అది మీరు ముఖ్యమంత్రి ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా, వీళ్ళు చేసే మంచి పనులకి చెడు పనులకి అన్నిటికీ వత్తాసు పలుకుతారు ఆఫీసర్లు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఇది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తిరుమల లడ్డూ పైన, హిందువులు పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం లడ్డూ పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన కూడా రాజకీయాలు మాట్లాడటం, రాద్ధాంతం చేయటం, అక్కడ ఏదో జరిగింది అని పదే అనటం అనేది దురదృష్టకరం, దౌర్భాగ్యమైన పరిస్థితి. వాస్తవంగా దాంట్లో కుట్ర ఉందా అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే సరే ఆడ ఏం జరిగింది, కల్తీ జరిగిందా, అపచారం జరిగిందా పక్కన పెడితే, జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, రెండు ఉండొచ్చు. కానీ దానికి ఆ స్థాయిలో ప్రచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. జరిగితే దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి, సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి తప్ప ప్రచారం దేనికి దానికి? అది కొన్ని విశ్వాసాలకి సున్నితమైన అంశానికి సంబంధించిన విషయం. ప్రచారం చేయటం వల్ల ఏమవుద్ది? ఆ పబ్లిసిటీ వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత పైన దాడి చేసినట్టు తప్ప పవిత్రతను కాపాడినట్టు కాదు. నిజంగానే పవిత్రతను కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే ప్రచారం చేయరు, బయటికి చెప్పరు. బయటికి చెప్తున్నారు. బయటికి ఏం చెప్తారు? రాజకీయాలు చేస్తున్నారు. జూలై 12 నుంచి జూలై 23 వరకు వచ్చిన నెయ్యి ట్యాంకర్లో కల్తీ జరిగింది, పశువులకు సంబంధించిన కొవ్వు ఉందని చెప్తుంటే ముఖ్యమంత్రిగా మీరుండి మీ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంపెనీ ఇది, టెండర్ ఇచ్చిన కంపెనీ కాబట్టి ఇక ఆయనదే బాధ్యత. అంటే టెండర్ ఇస్తే మీరేం చేస్తున్నారు? జూన్ 12 నుంచి నిద్రపోతున్నారా? మరి జూన్ 12 నుంచి జూలై 12 వరకు వచ్చిన ట్యాంకర్లు కూడా ఉంటాయి, అందులో లేని కొవ్వు దీంట్లో వచ్చిందంటే ఏంటి దాని అర్థం? ఎవరు అజమాయిషీ లోపం ఇది? తప్పనిసరిగా ప్రభుత్వానికి సంబంధించి చెడ్డ పేరు వస్తుంది, అపకీర్తి అపచారానికి సంబంధించి అని చెప్పి దాన్ని పొలిటికల్ డైవర్షన్ చేశారనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దానికి పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారం ముందే ప్రకటిస్తాడు, దాంట్లో కొవ్వు కలిసింది నాకు తెలిసింది, నాతోని దేవుడే చెప్పించింది అంటాడు. దాని తర్వాత సిట్ వేస్తారు. మరి దేవుడు చెప్పించిండని ఒకరోజు, సిట్ అని ఒకరోజు, ఇంకో రోజు నిన్న పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది. ఫస్ట్ ఏం చేయాలో? తప్పు జరిగితే ఫస్టే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాని తర్వాత అధికారులు, ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, సంబంధిత అధికారులుగా చెప్తే దానిపైన రసపడదు. లేదు, ఇటు నుంచి పోయింది. ఒక ప్రొసీజర్ ఏంటంటే పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్తో మొదలయ్యే ప్రొసీజరు చంద్రబాబు నాయుడు గారు నోటి మాటలతో మొదలైంది ప్రొసీజరు. అక్కడి నుంచి ఇలా మొదట చేయాల్సిన కంప్లైంట్ స్థాయికి వచ్చింది. ఒకవైపు సిట్ వేశారు, మళ్ళీ కంప్లైంట్. సిట్ దేనికి వేశారు? సిట్టు వ్యవహారానికి ముందు కంప్లైంట్ చేయాలి కదా, కంప్లైంట్ తర్వాత కదా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సింది. ఇది అంతా ఏంటంటే ఆయన నోటి నుంచి కొన్ని మాటలు వస్తే ఆ మాటలను ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా సిట్ కానీ, పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ కానీ, యంత్రాంగం కానీ, ఆయన సంబంధించిన కరపత్ర మీడియా కానీ ఫాలో అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దాన్ని ప్రచారం చేసి అదే నిజం అనిపించాలనే ఒక ప్రయత్నం తప్ప దాంట్లో నిజంగా అపచారం జరిగిందా లేదా అనేది కూడా ఇవాళ డౌట్ వస్తుంది. చాలామంది హిందువులు కూడా నమ్మే పరిస్థితి లేదు. హిందువులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అత్యంత విశ్వాసంగా అభిమానించే, ఆదరించే, ఆ దేవుడి పైన భక్తి శ్రద్ధలతోని పూజించే వాళ్ళు కూడా లేదు దీంట్లో ఏదో జరిగింది, అంత ఈజీగా కల్తీనే జరిగిందనేది నమ్మట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన పత్రికలే పదే ప్రచారం చేస్తానంటే ఇది ప్రచారానికి సంబంధించిన అపచారం తప్ప నిజమైన అపచారం కాదేమో అనేది అనుకుంటున్నాను. ఎక్కడా కూడా లడ్డూలకు సంబంధించిన సేల్స్ కానీ అది కానీ తగ్గలే అంటే నమ్మట్లే. మీరు చేసే ప్రచారాన్ని, మీరు చేసే నిందలను నమ్మట్లేదు కాబట్టి మళ్ళీ ఒకరోజు సిట్టు, ఒకరోజు టీటీడీ ఈవోతో ప్రెస్ మీటు, ఇంకొక రోజు ఎఫ్ఐఆర్, ఇంకో రోజు ఇంకోటి, ఇంకో రోజు అవసరమైతే వైసీపీకి సంబంధించిన నాయకులను పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇవన్నీ చేస్తారు. కానీ చేయాల్సింది జూలై 12 నుంచి జూలై 23 వరకు ఉన్న ఆఫీసర్లని చేయాలి ఇన్వెస్టిగేషన్. అది చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మచ్చవుతుంది. అందుకే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ సంఘాలు కానీ, విహెచ్పి కానీ స్పందించడం మీరు గమనించాలి. కేంద్ర స్థాయిలో వాళ్ళు నిజంగానే అపచారం జరిగి ఉంటే నిజంగానే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఇది బోగస్, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసమే చేసిండని
తెలిసింది కాబట్టి వాళ్ళు స్పందించట్లే. వాళ్ళు రోడ్లపైకి వచ్చేటోళ్ళే, మొత్తం సంప్రోక్షణ చేయాలి, శుద్ధి చేయాలనేటోళ్ళే. కానీ వాళ్ళు నోరు తెరవట్లే. ఎందుకు? దీని వెనక రాజకీయం ఉంది, అపచారం లేదనేది. ఇది ప్రచారానికి సంబంధించిన అపచారం అని తెలిసింది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ స్పందించే అట్ ద సేమ్ టైము అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందిస్తాయి. అప్పుడు నేషనల్ మీడియా అటెన్షన్ వద్ది. నేషనల్ మీడియాకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పడ్డది. ఇక్కడంటే తెలుగు మీడియాలో దాదాపు అన్ని మీడియా సంస్థలను మేనేజ్మెంట్ చేసే కార్యక్రమం, కొన్ని అయితే కరపత్రాలు ఉన్నాయి, వాళ్ళు ఆయన ఏది చెప్తే అది రాస్తారు. నేషనల్ అట్టు ఉండదుగా, ఈయన హోల్డ్లో ఉండదు, అవుట్ అయిపోద్ది. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయితే ఇది తప్పుడు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసిండు అనేది వద్ది. నేషనల్ మీడియా వచ్చి క్వశ్చన్లు వేస్తే చెప్పే పరిస్థితి. జూలై 12 నాడు నుంచి 23 మధ్యలో మీరేగా ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం, మీ అధికారులు ఏమన్నారు అంటే చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇక దాని జోలికి పోవట్లే. అందుకే అటు బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి స్పందించట్లే. ఇది ఓన్లీ పొలిటికల్ అపచారం, ప్రచార అపచారం తప్ప దీంట్లో ఏమి అపచారం లేదా అనేది చర్చ జరుగుతుంది. ఇక దీని ఆంధ్రజ్యోతి, ఈనాడైతే పొంకాలు వండి వార్చుతున్నాయి. ఆడ జరిగిందేం కానీ వీళ్ళు చేసే అపచారం ఎక్కువైంది. కాబట్టి ఇది బాబు కుట్రలకు పోలీసులు వత్తాసే పలుకుతారు. టీడీపీ ఎమ్మెల్యే ఆగడాలు, సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి ఆయనపై దాడి చేసి దూషించాడు. దీంతో మనస్తాపానికి చెందిన సర్పంచ్ భార్య కవిత నిద్రమాతలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఇది పరిస్థితి. ఇది నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు చెప్పిండు. ఇక ఆయనతో పాటు అడుగుపెట్టిన ఆయనే కొలికపూడి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ తిరువురు ఎమ్మెల్యే, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయింది ఆయన. మరి ఒక ఎమ్మెల్యేని నేను అనే సోయి కూడా మర్చిపోయింది ఆయనదో తెలియదు. కానీ సర్పంచ్ ఇంటికి పోయి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే ఏదో మామూలు కార్యకర్త కాదు. సర్పంచ్ ఇంటికి పోయి నేను చంపుతా, కొడతా, బెదిరించిండట. కొడతా అని చెప్పి బెదిరిస్తే ఆ మనస్తాపానికి వాళ్ళ భార్య ఆత్మహత్య చేసుకుంది. దానికి సంబంధించిన ఒక వార్తనిచ్చారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. మరి ఏం సందేశం ఇస్తున్నారు, ఏం నిజం గెలిచింది, ఏం ప్రజాస్వామ్యం నిలిచిందో ఇక దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకో. ఇది ఒక వార్త. 27న తిరుమలకు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటారు. మరుసటి రోజు 28వ తేదీ శనివారం ఆయన ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. ఇది బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28 ఆలయాల్లో పూజలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలిపించిండు. బాబు చేసే ప్రచార అపచారాన్ని ప్రక్షాళన చేసేందుకు, పాపాలను ప్రక్షాళన చేసేందుకు 28వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుంటాడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వాళ్ళకు కూడా పిలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ చేయండి, పాప ప్రక్షాళన చేయండి అని చెప్పి దీని మీద ఇప్పుడు నాకు తెలిసి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయటాలు. ఆయన ఎట్లా పోతాడు, కల్తీ నెయ్యి కలిపిన ఆయన ఎట్లా పోతాడు, కల్తీ నెయ్యి కలిపిన ఆయన జూలై 12 తర్వాత ఉన్న ముఖ్యమంత్రి కలపడు అనుకోండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆయన పోయి అయితే నెయ్యి కలపడు కదా, ఎవడూ కావాలని కలపడు. దాన్ని రిజెక్ట్ చేసినామని చెప్తున్నారు, ఆ ఆఫీసర్లు బాధ్యులు అవుతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కొండపైకి ఎక్కడానికి అర్హత లేదని ధర్నాలు చేసిన ఆశ్చర్యం లేదు. రేపు చూడండి, ధర్నాలు చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవులు గారు అంటాడు డిక్లరేషన్ ఇవ్వాలి, ఆయన వెంకటేశ్వర స్వామి నేను నమ్ముతున్నా అని డిక్లరేషన్ ఇవ్వాలంటాడు. నమ్ముతున్నా అని డిక్లరేషన్ ఇచ్చే నమ్మనోడు ఎవరైనా పోయి దండం పెట్టుకుంటారా? స్వామిని నమ్మనోడు, స్వామి పైన విశ్వాసం లేనోడు ఎవరైనా పోయి కొండపైకి ఎక్కి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వస్తారా? దండం పెట్టుకోవడానికి వచ్చినట్టునే నమ్ముతున్నట్టు కదా. ఆయన చెప్తుండు ఇక ఏదో ఒక రకంగా దీన్ని మళ్ళా పబ్లిసిటీ, రాజకీయం, రాద్ధాంతం చేయాలి. ఇది 28 శనివారం నాడు దర్శనం చేసుకుంటారట. ఆ రోజే పాప ప్రక్షాళన చేస్తారట. వరద సాయం విడుదల, బాధితులకు 600 కోట్ల పరిహారం పంపిణీ. సీఎం సహాయ నిధికి 400 కోట్ల విరాళాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహించేది లేదన్నారు. మీ తిరువూరు ఎమ్మెల్యే ఒక సర్పంచ్ ఇంటికి పోయి నిన్ను పొడిచి చంపుతానడట. మరి అదేమంటారు? మీ పార్టీ నాయకులు కొంతమంది పోయి కొబ్బరి బొండాల కత్తితోని మెడకాయలు కత్తిరిత్తన్నారు, కోసి పడేత్తన్నారు. మరి దాన్ని ఏమంటారు?
మెక్కలు ఎరగొడతాను. ఎవరు మెక్కలు ఎరగొట్టాలి ఇప్పుడు? తిరువురు ఎమ్మెల్యే మెక్కలు ఇరుగుతాయా? ఆయన సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి? ఇవన్నీ ఉట్టి మాటలు అన్నమాట. ఇది సాక్షికి సంబంధించి దిద్దుబాటు ఫిర్యాదు. శ్రీవారి లడ్డు వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి. ఎలాంటి ఆధారం లేకుండా సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు. బాబు తీరుపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆగ్రహం. తప్పు జరిగి ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీత. ఒత్తిడి తట్టుకోలేక ఎట్టకేలకు ఏఆర్ ఫుడ్స్పై పోలీసులకు ఫిర్యాదు. 2 నెలల తర్వాత వాడని నెయ్యిపై ఫిర్యాదు చేసిన టీటీడీ జీఎం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఫిర్యాదు చేసి వస్తున్న జీఎం మురళీకృష్ణ. దిద్దుబాటు ఫిర్యాదు అంటారు దీన్ని వాస్తవంగా. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి స్టెప్స్ లేకుండా ఆయన ఒక పొలిటికల్ విమర్శ చేసిండు పత్రికలలో, టీవీలలో. దాని తర్వాత ఈ ఎపిసోడ్ అంతా స్టార్ట్ అయింది. వాస్తవంగా తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని తెలిసిన అధికారి పోయి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా బయటికి తెలిసేది. ముఖ్యమంత్రికి ఎట్ట తెలుస్తుంది? ముఖ్యమంత్రి ఎట్ట స్పందిస్తారు దానిపైన? ఫస్ట్ కంప్లైంట్ చేయించాలి కదా. కంప్లైంట్ చేయించిన తర్వాత ముఖ్యమంత్రి దానికి సంబంధిత మంత్రుల అధికారులు స్పందించాలి. కానీ ఆయన స్పందించిన తర్వాత కంప్లైంట్లు, ఆయన స్పందించిన తర్వాత సిట్లు, ఆయన స్పందనకు అనుగుణంగా సిట్లు ఏర్పాటైనవి. ఆయన స్పందనకు అనుగుణంగా పాంప్లెట్ పత్రికలు లాంటి కొన్ని కరపత్రాలు వార్తలు రాసినాయి, టీవీలు వార్తలు వేసినాయి. ఇవాళ నిన్న కంప్లైంట్ చేశారు. అనివార్యమైన పరిస్థితుల్లో కంప్లైంట్ చేశారు. ఎందుకంటే పదే పదే ప్రశ్న తలెత్తుతుంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అడుగుతున్నారు, జులైలో ఎప్పుడో జరిగితే సెప్టెంబర్ దాకా ఏం చేశారు? ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే కంటే ముందు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది ఓన్లీ ప్రెస్ మీట్ పబ్లిసిటీ అపచారమా, నిజమైన అపచారం జరిగిందా, కావాలని చేస్తున్నారా అనేది ఒక అనుమానం ప్రజల్లోకి వచ్చింది, భక్తులలో. అనుమానాన్ని బాగొట్టడానికి నానా తంటాలు పడుతుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సిట్టు, ఇంకొక వైపు కంప్లైంట్, రేపు ఇంకొక వైపు అవసరమైతే వైఎస్ఆర్సీపీ హయాంలో పనిచేసిన అధికారులకి, చైర్మన్లకి, డైరెక్టర్లకి నోటీసులు పంపినా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ ఏంటంటే మాఫీ చేసుకునే కార్యక్రమం. ఏదో ఫట్మంట అన్నాడు. బాబు మీరు కొన్నది 276 రూపాయలకే. అప్పుడు బహిరంగ మార్కెట్లో నెయ్యి ధర 1100 నుంచి 1200 ఉందన్నది మీరే. అలాంటప్పుడు అంత తక్కువ ధరకు ఎలా కొన్నారు? ఆ సమయంలో కూడా కల్తీ నెయ్యి కొన్నారా? నెయ్యి ధరల విషయంలో మీరు చెప్పింది అబద్ధమే కదా. ఈ లెక్కన తక్కువ ధరకు కొన్నారు కాబట్టి కల్తీ నెయ్యి సరఫరా చేశారని మీరు చెబుతున్నదంతా సొల్లే. గత ప్రభుత్వంలో అదే రేటు కొంటే ఎలా తప్పు? వాడని నెయ్యి తయారీ కాని లడ్డు ప్రసాదంపై ఎందుకు దుష్ప్రచారం? అయినా నెయ్యి ధరలపై అడ్డగోలుగా బురద జల్లే ప్రయత్నం. వెన్నదీసిన పాలు, పాల పదార్థాల ద్వారా అదనంగా ఆదాయం. అందుకే తక్కువ ధరకు నెయ్యి సరఫరా. సొంత డైరీ కలిగిన మీకు ఈ విషయం తెలియవా? తెలిసి దుష్ప్రచారం చేయడం దుర్మార్గం కాదా? ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో తక్కువ రేటుకి నెయ్యి సరఫరా చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక లాజిక్ వాడుతున్నారు. నెయ్యి కిలో 1000 రూపాయలు 1100 ఉంటే 370కి 400కి ఎట్ట వచ్చింది అంటే దాంట్లో కల్తీ జరిగింది అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 276కి కేజీ కొనరాట. అప్పుడు కూడా 1100 ఉందంట. మరి ఆ రోజు కూడా కల్తీ జరిగిందా? ఆ రోజు కూడా కావాలని కల్తీ నెయ్యి కొనరా అనేది ఇలా సాక్షి పేపర్లో ఒక వార్త. ఇగో 2015 జూన్లో గోవిందా అండ్ మిల్క్స్ ప్రొడక్ట్స్ అట మహారాష్ట్ర 276 రూపాయలకు కొన్నారు. సుబి ఆగ్రో ఇండస్ట్రీస్ 279, తిరుమల మిల్క్స్ గూడూరు చెన్నై 279. మొత్తానికి ఎక్కడా కూడా 500 రూపాయలు కూడా దాటలే. 2015, 2015 నవంబరు, 18 జనవరి, 18 జూను, 18 నవంబరు, 19 జనవరి, 2019 ఆగస్టు వరకు కూడా ఎక్కడా కూడా 500కి దాటలేదు. లాస్ట్లో 2019లో 477కి వచ్చింది. అంటే ఇదంతా కల్తీనేయేనా? మరి మీరు కొన్నప్పుడు కూడా, మీరు హయాంలో కూడా 300, 200, 300 మధ్యలో ధరలు ఉన్నాయి అంటే కల్తీ అయిందా? ఆ రోజు మార్కెట్లో 1100, కనీసం 800 అయినా ఉండి ఉంటుందిగా, 1100 అయిపోయినా అంటే పావల వంతు ధరకు కొన్నారు మీరు. అంటే ఆ రోజు కూడా కల్తీ జరిగిందా అనేది కూడా ఒక లాజిక్తోని, కొన్ని ఆధారాలతోని సాక్షి పేపర్ ఒక వార్త వేసింది. ఇది వాస్తవంగా వాడని నెయ్యి తయారు కాని లడ్డు పైన ఎందుకు దుష్ప్రచారం అంటే రాజకీయ దుష్ప్రచారం. రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏదో చేయబోయిండో అటెంప్ట్ ఫెయిల్ అయింది. అటెంప్ట్ ఫెయిల్ అయ్యి కొంత నేషనల్ మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది కావాలనే చేస్తుండే చంద్రబాబు నాయుడు గారని విహెచ్పి లాంటి సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలను నమ్మలేము. ఆడ అపచారం జరిగిందో లేదో కూడా మనం నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన అపచారాన్ని ప్రచారం చేస్తాడు, ప్రచారాన్ని అపచారం చేస్తాడు. ఏదైనా చేయగలిగే సమర్థుడు. రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా దిగిపోతాడు, ఎంతకైనా దిగజారుతాడని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి.
రెడ్ బుక్ వల్లే వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వలేదు. త్వరలో మరింత మందిపై చర్యలు. మంత్రి లోకేష్ స్పష్టీకరణ. మంత్రి లోకేష్ గారు ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, రెడ్ బుక్లో రాసుకున్న దాన్ని అమలు చేయడానికి మంత్రి అయిందా, లేదంటే ప్రజల కోసం మంత్రి అయిందా తెలియట్లేదు. ఏదో ఒకరోజు, వారానికి ఒక రోజు 2 రోజులు రెడ్ బుక్లో రాసుకున్న వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు, రెడ్ బుక్లో రాసుకున్న వాళ్ళపైన కేసులు పెడతాం, రెడ్ బుక్లో రాసుకున్న వాళ్ళని వేధిస్తాం, చాలా పేర్లు ఉన్నాయి నా కాడ అని చెప్తుండే తప్ప ప్రజలకు ఏం చేస్తా చెప్పే పరిస్థితి లేదు. మీరు ఓన్లీ రెడ్ బుక్ కోసం, రెడ్ బుక్ రాసుకున్న దానికోసమే మంత్రి అయ్యారా? దానికోసమే మిమ్మల్ని మంత్రి చేసిండే చంద్రబాబు నాయుడు గారు? లేదా రెడ్ బుక్ శాఖ మంత్రి మీరు మానవ వనరుల శాఖ మంత్రి అంటున్నారు, ఐటీ శాఖ మంత్రి అంటున్నారు. ఈ రెడ్ బుక్ శాఖ మంత్రి ఏందండి? ఎందుకు ఆ రెడ్ బుక్ శాఖని మీరు నిర్వహిస్తారు? దానికి ఒక శాఖ, దానికి ఒక మంత్రి లెక్క ఉందో మీరు మాట్లాడేది చూస్తే. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న పవన్, సిపిఎం రాష్ట్ర కమిటీ. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడలో బుధవారం రాష్ట్ర పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. లడ్డూ కలుషిత వ్యవహారానికి ఉద్దేశపూర్వకంగానే మతం రంగు పులిమి సామాజిక వాతావరణాన్ని అపవిత్రం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ వైఖరి ఆత్మహత్య సదృశ్యముగా తయారైందని, టీటీడీలో దశాబ్దాలుగా జరుగుతున్న అవినీతి అక్రమాలన్నింటినీ వెలికి తీయాలని డిమాండ్ చేశారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ అంతర్జాతీయ పరిణామాలను వివరించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఖండించింది. దాన్ని వాస్తవం కూడా ఆయన మాట్లాడే మాటలు, ఆయన వేషధారణ, ఆయన వ్యవహరిస్తున్న తీరు 3 రోజులుగా చూస్తే ఆ రెచ్చగొడుతున్నా, మరి తెలిసి చేస్తాడా తెలియజేస్తాడా తెలియట్లే. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు లడ్డూ పైన అపచారం జరిగింది అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి మాట్లాడలే. ఆయన మాట్లాడినట్టు చర్చిల పైన, మసీదుల పైన ఇట్లే దాడి జరిగితే మీరు స్పందిస్తారా? ఇట్లే ఉంటారా? హిందువుల పైన దాడి జరిగితే ఎందుకు హిందువులు కోపం రావట్లేదు? కోపం రావాలి, రోడ్ల మీదకి రావాలని హిందువులను రెచ్చగొడుతున్నాడు. అటు చర్చిల్ని, మసీదుల్ని డివిజన్ చేసిండు. హిందూ టెంపుల్స్ని, చర్చిల్ని, అంటే హిందువుల్ని, ముస్లింని, క్రిస్టియన్స్ని డివిజన్ చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడింది. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లౌక్యంగా రాజకీయం కోసం ఆడుకుంటుంది తప్ప ఎక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు అంటారులే. మరి ఏమైనా కావాలని చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి ఆయన పార్టీకి ముస్లిము, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, దళిత ఓట్ బ్యాంకు దూరం కావడానికి చేస్తుండా? భవిష్యత్తులో ఆయనతోని ప్రమాదం ఉందని తెలియదు. కానీ మొత్తానికి అయితే ఎడ్డెగతెడ్డగా మాట్లాడండి. ఒక రకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టే ఉంది. సనాతన ధర్మానికి జోలికి ఎవరైనా వస్తే దేనికైనా సిద్ధం, నేను చావటానికైనా చంపటానికైనా అనే రేంజ్లో మాట్లాడండి. సనాతన ధర్మం ఏంది? మీ పార్టీ సామాజిక న్యాయం ఏంది? సనాతన ధర్మానికి, సామాజిక న్యాయానికి అసలు పొంతన ఉంటుందా? మీ పార్టీ పెట్టింది సామాజిక న్యాయం కోసం, రాజకీయాల్లో మార్పు కోసం, రాజకీయ మార్పు కోసం. మీరు అనేది ఇవ్వాలేంది? కాషాయ బట్టలు వేసుకొని నేను సనాతన ధర్మం కోసమే నేను పుట్టినా, సనాతన ధర్మం కోసం పుడితే రాజకీయాలు చేయొద్దు. మఠాలలో మఠాధిపతులు కావాలా? ఒక సంఘం పెట్టుకోండి, విహెచ్పి లాంటిదో, ఆర్ఎస్ఎస్ లాంటిదో, హిందూ మత పరిరక్షణ కమిటీ లాంటిది పెట్టుకొని దానికి అధ్యక్షుడు అయ్యి చేయండి. కానీ ఒక జనసేన పార్టీ అంటే, జనసేన అంటే జనానికి సంబంధించిన సేన. ఆ జనంలో హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, సిక్కులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, హిందువులు అందరూ ఉంటారు. కానీ మీరేమన్నారు? అదే చర్చిలపైన, మసీదులపైన దాడి జరిగితే ఇట్లా ఉండేదా వాతావరణం అని ఒక రకంగా క్రిటిసిజం చేశారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మంలో సామాజిక న్యాయం లేదు. సనాతన ధర్మంలో లిచ్చన మెట్ల కుల వ్యవస్థను తెచ్చారు. ఒకటి తలపైన ఇంకోటి పెట్టారు, ఇంకోటి తలపైన ఇంకోటి పెట్టారు. అట్లా మెట్లు ఎక్కాలి, కింద ఉన్నోడు అట్లనే అనగదొక్కబడాలి, దాని కింద ఉన్నోడు అట్లే అనగదొక్కబడాలి అని చెప్పి సనాతన ధర్మం చెబుతుంది. ఏదైతే ఆ లిచ్చన మెట్ల వ్యవస్థలో పై మెట్టు మీద ఉన్న లిచ్చన పై మెట్టు పైన ఉన్న కులాలని అగ్ర కులాలని, వాళ్ళు చెప్పిందే నిజమని, వాళ్ళు చెప్పిందే కింద ఉన్నోళ్ళు అంతా పాటించాలని ఒక సనాతన ధర్మం పేరుతో ఇలా వస్తుంది అనేది ఇలా మేధావులు చెప్తున్నారు. దానివల్లనే ఈ కుల వివక్ష వచ్చిందని, సామాజిక న్యాయం లోపించిందని మీరు పార్టీ పెట్టింది. మరి మీ సామాజిక న్యాయానికి, మీ సనాతన ధర్మానికి ఎక్కడ పొందుతుంది? సనాతన ధర్మం లిచ్చన మెట్ల కుల వ్యవస్థ గురించి చెప్తుంది, ఒకటి నెత్తిపైన ఇంకోటి కాలు పెట్టి పైకి పోవాలని చెప్తుంది, అనగదొక్కాలని చెప్తుంది. కొన్ని అగ్రకులాలని క్రీమ్ లైన్ కులాలుగా చెబుతుంది. వాళ్ళు చెప్పిందే వేదాలు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు రాసిందే మనం నమ్మాలి, వాళ్ళు చెప్పిందే వినాలి
అది ఒక కట్టుబాటు కింద తీసుకొచ్చారు. దాన్ని మీరు కావాలని కోరుకుంటున్నారు. కానీ మీరు మళ్ళీ ఇంకొక వైపు సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయం కోరుకునేవాడు లిచ్చెన మెట్ల కుల వ్యవస్థని ప్రోత్సహించే సనాతన ధర్మాన్ని కోరుకోడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అందుకే ఇవాళ సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది, మత విద్వేషాలను రెచ్చగొడుతుండు అని చెప్పి. చంద్రబాబు లడ్డూ నాటకం సాగదు. తిరుమల తిరుపతి దేవస్థానపు లడ్డూ ప్రసాదం కేంద్రంగా ఆడుతున్న నాటకం చంద్రబాబు నాయుడు ప్రజా జీవితంలో అత్యంత నికృష్టమైన చేష్ట. కల్తీ జరిగిందని భావిస్తున్న నెయ్యి తిరుమల దేవస్థానానికి వచ్చింది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాతే. దాన్ని లడ్డూ ప్రసాదం తయారీలు వాడనే లేదనేది టీటీడీ ఈవో విస్పష్టంగా ప్రకటించారు కూడా. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు హేయ, గర్హనీయ, అత్యంత ప్రమాదకరం. రాజకీయాల్లోకి మతాన్ని లాగడమా, లడ్డూపై రాజకీయమా, తిరుపతి లడ్డు వివాదాన్ని నాణ్యత నియంత్రణ అంశానికి పరిమితం చేయాలి అని చెప్పి కపిల్ కోమిరెడ్డి అని చెప్పి ఈయన ద హిందూ ఇంగ్లీష్ ఎడిషన్లో ఆంగ్ల పత్రిక ద హిందూ సెప్టెంబర్ 24 నాడు సంపాదకీయం రాసిండు. దీనిపైన ద ప్రింట్ సౌజన్యంతో ఆయన రాసిండట. దానికి సంబంధించి ఒక వార్తని ఇది నేషనల్ మీడియాలో, నేషనల్ వార్తాపత్రికల్లో ఒక ఆర్టికల్ తర్జమా చేశారు. చంద్రబాబు లడ్డు నాటకం సాగదు, అత్యంత చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రజా జీవితంలో అత్యంత నికృష్టమైన చేష్ట ఇది, ఇక దీనికంటే నికృష్టమైనది లేదు అని వాస్తవం కూడా. ఎందుకంటే ఆయన స్వయాన చిత్తూరు జిల్లాలో పుట్టిండు, తిరుమల తిరుపతి దేవస్థానం కొండ కింద పుట్టిండు. ఆ కొండ కనుసనలలోనే ఆయన రాజకీయ జీవితం, ఆయన జీవితం అంతా, ఆయన కుటుంబ జీవితం అంతా గడిచింది. అత్యంత పవిత్రంగా భావిస్తారు అక్కడ వాళ్ళు. కానీ ఆయన రాజకీయం కోసం దాన్ని నికృష్ట చేష్టలు కింద, రాజకీయ రాద్ధాంతం కింద వాడుకుండు అనేది ద హిందూ ఎక్కడో ఉన్న జాతీయ పత్రికలు తెలిసింది, కానీ ఇక్కడ ఉన్న పత్రికలకు మనవాళ్ళకి తెలియట్లేదు. ఎక్కడో ఉన్న జాతీయ మీడియా ఛానల్స్కి తెలిసింది ఆయన చేసే నికృష్టమైన చేష్ట అయిందనేది, కానీ మన దగ్గర ఉన్న పాంప్లెట్ పత్రికలకి, మైకులకి తెలియట్లేదు. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. అంతా ఒక్కటై కదిలాం, 400 కోట్లు విరాళాలు అందాయి. స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రంలో వరద బాధితులకు 602 కోట్ల విడుదల. అంతా ఒకటై కదిలారట. ఎవరెవరు అంతా? బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీయా, లేదంటే పెట్టుబడిదారులు, పెత్తందారులు కదిలారా? యాడికి కదిలారా అంతా ఒకటై? 602 కోట్లు ఇస్తే దాంట్లో 400 కోట్ల రూపాయలు సందాలు ఇచ్చిన వాళ్ళే ఉండే. మరి మీరంతా 3 పార్టీలు ఒకటై మీరు సాధించింది ఏది, మీ వల్ల ప్రజలకు ఒరిగింది ఏంది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేను చక్రం తిప్పుతున్న ఢిల్లీ లాంటి చక్రం తిప్పి వచ్చింది ఏంది? ఈడ ₹1 రాదా? మళ్ళీ అంతా ఒకటైను. ఈ బంధం ఫెవికాల్ బంధం ఎప్పటికీ ఉంటుంది పొత్తు అని చెప్తున్నారు. ఇది రాజకీయ పార్టీలు ఎప్పటికీ ఉండదు అనుకోండి, అది వేరే విషయం అని చెప్తున్నారు. సరే ఎప్పటికి ఉంటుందా? తగలబెడితే పక్కన పెడితే మీ అంతా ఒకటి వల్ల, మీ కూటమి వల్ల, మీరు కూటమి కట్టడం వల్ల ప్రజలకు ఏం ఒరిగింది, రాష్ట్రానికి ఏం ఒరిగిందంటే 0, గుండు 0 ఒరిగింది, ఏం ఒరగలే. అంతా ఒకటయ్యారట. విరాళాలు ఇచ్చిన వాళ్ళే పంచుతున్నారు ఇలా. ఇది ఈనాడు పత్రిక. ఆంధ్రజ్యోతి చూద్దాం. దీని మతలబేంది? దీని మతలబేమి గోవిందా? నెయ్యి సరఫరాలో భారీ గోల్మాలు. పేరు ఏఆర్ది, ట్యాంకర్ల వైష్ణవి డైరీ. జూలై 4న వచ్చిన టీఎన్ ట్యాంకరే మళ్ళా 6న ప్రత్యక్షం. అంతలో దుండిగల్ వెళ్ళి రావడం అసాధ్యం కదా అంటే నెయ్యి వచ్చింది తిరుమలకు సమీపం నుంచేనా? ఆ రోజు వచ్చిన 2 ట్యాంకర్లోనూ కొవ్వు కల్తీ. తెర వెనక సిండికేట్ భాగవతంపై సందేహాలు. ఇదంతా పెద్దలకు ముందే తెలుసా అనే అనుమానాలు. లడ్డూ అపచారంలో తెరపైకి సంచలన విషయాలు. ఇది అసలు కథ. ఆంధ్రజ్యోతి చాలా మంచి వార్త రాసింది. దీని మతలబేమి గోయిందా అంటే దాని మతలబే ఈ అపచార ప్రచారం. ఈ అపచారమే ఇగో దాని వెనక ఉన్న మతలబు. జూలై 4 నాడు వచ్చిందట ట్యాంకర్, మళ్ళీ 6 నాడు ప్రత్యక్షమైందట. 500 కిలోమీటర్లు పోయి అంతలోకి రాలేద్దా? తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే కల్తీనే తయారు చేసి తెచ్చారు. అంటే జూలై 4న ముఖ్యమంత్రిగా ఉంది, జూలై 4న ఉన్న అధికారులు తప్పిదం జరిగింది అనేది ఆంధ్రజ్యోతి చెప్తుంది. దీని వెనకున్న మతలబ్ ఏంటంటే మతలబ్ ఏం లేదు, ఆడ తప్పు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో ఆయనకు అపకీర్తి వద్దే, అప్రతిష్ట వద్దు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు అత్యంత తెలివిగా. ఆ తెలివి ఆయన మెడకే చుట్టుకుంది. ఎవడో నమ్మట్లే. ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మేలో ఎన్నికలు అయిపోయాక ఆయన పదవి,
జగన్మోహన్ రెడ్డి పైన జూలై 4 నాడు జరిగింది, జూలై 12 నాడు జరిగింది, జూలై 23 నాడు జరిగింది, ఎట్లా ఆపాదిస్తారని హిందువులే డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తారు. దీంట్లో ఏది కలవలే, కావాలనే ప్రచారం చేస్తాడు. ఇదంతా ప్రచార అపచారం తప్ప దీంట్లో ఏమి లేదు, రాజకీయ రాద్ధాంతం తప్ప ఏమి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాన్నే ఇవాళ ఆంధ్రజ్యోతి చెప్పింది. దీని మతలబ్ ఏంది గోయిందా అంటే దాని మతలబ్ అదే గోయిందా. చంద్రబాబు నాయుడు గారికి చెడు పేరు వద్దని ఎవడిపైన విషయం కక్కడానికి సిద్ధమైంది అనేదే దాని మతలబు. ఏం లేదు దాని మతలబు. లడ్డూ కల్తీ కుట్రను ఛేదించండి, ఛేదిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ పైన సంతకం పెట్టకుండా ఉంటే కుట్రను ఛేదించవచ్చు. కానీ ఆయన స్టేట్మెంట్కి అనుగుణంగానే రిపోర్ట్ వస్తే దాన్ని ఛేదించేది ఏముండదు. లడ్డూ కుట్రను ఛేదించడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రచార అపచారానికి మద్దతు ఇస్తూ నివేదిక ఇవ్వటం అంటారు. ఛేదించేది ఏముండదు. ఆయన తప్పును బయట పెట్టకుండా ఉండటం కోసం, ఆ ఆయంలో జరిగిన తప్పును బయటపడకుండా ఉండటం కోసం, ఆయనకి చెడు పేరు రాకుండా ఉండటం కోసమే ఛేదిస్తారు తప్ప దీంట్లో ఛేదించడానికి ఏం లేదు, చూడటానికి ఏం లేదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. మా బిడ్డ మరణానికి కారణాలు చెప్పండి. హైదరాబాద్ నుంచి వచ్చిన తల్లిదండ్రులు వారం క్రితం విఐటి హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య, క్యాంపస్లోనికి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ. వాళ్ళు ఎందుకు పోనిస్తారు? చంపడదింగారు. చంపేసిన తర్వాత ఇక పోనిస్తారు. వాళ్ళ తప్పేదో ఉంటుంది. విచిత్రంగా ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజీలు, విఐటి ఇలాంటి కాలేజీలు కానీ, నారాయణ విద్యాసంస్థలు కానీ, శ్రీ చైతన్య విద్యాసంస్థలలో స్ట్రెస్తోనో లేకపోతే వాళ్ళ వేధింపులతోనో, ఫీజుల వేధింపులతోనో, చదువుల వేధింపులతోనో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. ఆత్మహత్య చేసుకుంటే కనీసం కొన్ని పత్రికలు అయితే ఆ కాలేజీ పేరు కూడా రాయరు, ఒక ప్రముఖ కళాశాల అని రాస్తారు. ఆ కాలేజీ పేరు రాయడానికి కూడా వాళ్ళకి చేతులు రావు, ఎందుకంటే వాళ్ళు యాడ్లు ఇస్తారు కాబట్టి. కనీసం మళ్ళా తల్లిదండ్రులు చెప్పరు, మీ పిల్లోడు మీ పాప చనిపోయింది రండి అని చెప్పకుండా డైరెక్ట్గా వీళ్ళే దానికి కావాల్సిన కార్యక్రమాలు పోస్ట్ మార్టాలు చేసి ఇక డెడ్ బాడీని చేతిలో పెడతారు. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది అసలు ఏం చెప్పరు. అదే పరిస్థితి అట హైదరాబాద్ నుంచి పాపం విట్లో చదువుతున్నట సాయి ప్రియ అనే అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు పోయి కన్నీరు మున్నీరుగా ఏం జరిగిందంటే అప్పటికే పోస్ట్ మార్టం అయిందట, అంతా అయిపోయింది, కనీసం గేట్లో కూడా పోనీ అనే పరిస్థితి వీసీ వైస్ ఛాన్సలర్ని కలుగుతానంటే. అంటే దాని వెనక ఏదో మతలబు ఉంది, దాంట్లో ఏదో కుట్ర జరిగింది. వాళ్ళు దోషులు కాబట్టి కలవనీయట్లే, కలిస్తే అన్ని క్వశ్చన్లు వేస్తారు, క్వశ్చన్లలో బయటపడతాయి వాళ్ళ మతలబు వాళ్ళ కథ కాబట్టి కలవనీ లేదట. చాలా ఫ్యాన్ కురేసుకొని చనిపోయిందట పాపం. ఇది సాయి ప్రియ అమ్మాయి. ఇగో ఇట్లాంటి ఆగడాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో మక్కెలు ఎరేదేస్తా ఎవడో తప్పు చేస్తా అంటుండు. మరి ఈ తప్పు ఆయన కనపడలేదా, పోలీసులు కనపడలేదు, ఇగో మక్కెలు ఇరగొడతాం అంటుండు. ఇరగొట్టాల్సింది తప్పు చేసినోడికి. పొలిటికల్గా మీకు రైవల్గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి ఇరగొడతానంటాం కాదు. రైట్. ఇది రైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తాం. ఎప్పుడు ఎట్లా మారుస్తారు? రైతులనట వ్యాపారవేత్తలుగా మారుస్తారట. రైతులు బుడమేరులో, ఏలేరులో, కొల్లేరులో వరదలో నష్టపోయిన రైతులకి ఒక 50,000 60,000 ఎకరానికి ఇస్తారని ఆశిస్తే 10,000 రూపాయలు ముష్టేసి నేను రైతులను వ్యాపారవేత్తలుగా చేస్తా అంటే ఎట్ట చేస్తారు? ఏ విధంగా చేస్తారో చెప్పండి. ఇవన్నీ బోగస్ మాటలు. ఔత్సాహిక గ్రామీణ యువతకు అవగాహన కల్పించి అమలు చేస్తాం. 20 లక్షల నుంచి కోటి వరకు యూనిట్లు, గరిష్టంగా 50 లక్షల రాయితీ. వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెబుతుండు రైతులను వ్యాపారవేత్తలుగా చేస్తానని. గత 70 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ప్రభుత్వాలు, పార్టీలు ఎప్పుడు కూడా రైతులను మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, రైతులను పెద్ద వాళ్ళని చేస్తాం, కోటీశ్వరులను చేస్తాం, వ్యాపారవేత్తలను చేస్తాం అన్నోడే కానీ అన్నోడు లేడు. అందరూ అన్నోళ్ళే. కానీ వాళ్ళు ఆడనే ఉన్నారు. వాళ్ళు వ్యాపారవేత్తలు కాదు కదా, లక్షాధికారులు కూడా కాదు. రైతులు ఉన్న దగ్గరే రైతులు ఉన్నారు. కానీ మాటలు చెప్పేటోళ్ళు బంగ్లాలు పెరుగుతున్నాయి, కార్లు పెరుగుతున్నాయి, పెద్ద పెద్ద బెంజ్ కార్లు, ఫార్చ్యూనర్ కార్లు, ఇంకా పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఎక్కడ ఊరుంటే అక్కడ ఇల్లు, ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు రైతుల పేరు చెప్పి. కానీ రైతులు బాగుపడలే. ఇది ఆయన చెప్తుండు, రైతుల్ని నేను వ్యాపారవేత్తలుగా మారుస్తాం అని. ఎవరిని వదిలిపెట్టాం? రెడ్ బుక్పై స్పష్టంగా ఉన్నాం. రెడ్ బుక్ శాఖ మంత్రి గారు చెబుతుండ్రు, రెడ్ బుక్ పై చాలా స్పష్టంగా ఉన్నాం, మేము ఎవరిని వదిలిపెట్టాం. పారిశ్రామికవేత్తల్లో సైకో భయం ఉంది.
నెయ్యి కల్తీపై సిట్ విచారణలు అన్నీ తేలుస్తాయి అని తేలేదు మనం లేదు. మీరు రెడ్ బుక్ మంత్రి కాదు, మీరు మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి. రెడ్ బుక్ ఒక మంత్రి పెట్టినట్టు మీరు పదే పదే మేము ఎవరిని వదలం, రెడ్ బుక్ పై స్పష్టంగా ఉన్నాడట. రెడ్ బుక్ పై స్పష్టంగా ఉన్నా లేకపోయినా ఏం కాదు, కానీ విద్యా వ్యవస్థ పైన ఐటీ పైన మీరు స్పష్టంగా ఉండండి. విద్యను ఎట్లా ప్రక్షాళన చేయాలి, విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలి, నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేయాలో దానిపైన స్పష్టత ఉండదు. కానీ ఈ రెడ్ బుక్ పైన స్పష్టంగా ఉన్నా లేకపోయినా పోయేది లేదు, అయ్యేది లేదు. ఎట్లాగా మీరు పెట్టుకున్న పోలీసు అధికారులు మీరు చెప్పినట్టు ఏంటారు, దానిపైన స్పష్టత పెద్దగా అవసరం లేదు. ఇది దిశ పేపర్ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలకు సంబంధించిన విశేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.